హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి సంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మనం చూసాం. అయితే ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయింది, మిగిలిన భాషల్లో రిలీజ్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా కేవలం హిందీలోనే 500 కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది. దీంతో ఈ సినిమా తెలుగులో డబ్ చేయాలని చెప్పి గీతా ఆర్ట్స్ నుంచి ఒక ప్రపోజల్ రావడం, అలాగే ప్రేక్షకుల నుంచి కూడా ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ చేయాలి, ఎందుకంటే ఛత్రపతి సంభాజీ చరిత్ర మనకి పుస్తకాల్లో లేదు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడికి తెలియాల్సిన అవసరం ఉంది అని ఒక సదుద్దేశ్యంతో అల్లు అరవింద్ ఒక డెసిషన్ తీసుకున్నారు, ఈ సినిమాని తెలుగులో డబ్ చేయాలని. అంతేకాకుండా ఈ సినిమా హిందీ వెర్షన్లో చాలా పెద్ద హిట్ అయింది. థియేటర్లలో స్టాండింగ్ ఓవేషన్లో ప్రేక్షకులంతా లేచి క్లాప్స్ కొట్టడం, జై శివాజీ జై సంభాజీ అంటూ కరతాళ ధ్వనుల మధ్య వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అయితే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలనే డిమాండ్ మేరకు అల్లు అరవింద్ ఈ మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు. అయితే ఈ సినిమా ద్వారా తెలుగులో గీతా ఆర్ట్స్కి ఎలాంటి వసూళ్లు రాబడతాయో చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గతంలో గీతా ఆర్ట్స్ ఈ విధంగానే కాంతారా విషయంలో ఒక డెసిషన్ తీసుకుంది. గతంలో కాంతారా కన్నడలో వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. అయితే కరెక్ట్గా 3 వారాల తర్వాత కాంతారాను తెలుగులో డబ్ చేయాలని చెప్పి అల్లు అరవింద్ డిసైడ్ అయ్యి తెలుగులో ఆ సినిమాను డబ్ చేయడం జరిగింది. అయితే కాంతారా కన్నడలోనే చాలామంది చూసేసినప్పటికీ తెలుగులో డబ్ చేశాక కూడా దాదాపు 60 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది. అయితే ఇది గీతా ఆర్ట్స్కి పెద్ద అసెట్ అనే చెప్పాలి. భారీ వసూళ్లు గీతా ఆర్ట్స్కి అయితే వచ్చాయని తెలుస్తోంది. సో ఇప్పుడు చావాని కాంతారాతో కంపేర్ చేస్తూ ఏ విధంగా కాంతారాను 3 వారాల తర్వాత రిలీజ్ చేశారు, ఇప్పుడు చావాని కూడా 3 వారాల తర్వాత తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి కాంతారా సాధించిన విజయం తెలుగులో చావా సాధిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని చెప్పి చాలామంది భావిస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.